పరువు వెబ్ సిరీస్ కరెంట్లీ స్ట్రీమింగ్ ఆన్ జీ5 మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. సిరీస్ చూసాక నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అండ్ యాక్టింగ్ అన్ని స్పాట్ ఆన్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 30 minutes ఉంటుంది. అండ్ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే చూస్తున్నంతసేపు మనకి ఎక్కడ బోర్ కొట్టదు. కొన్ని ఎపిసోడ్స్ కి పర్ఫెక్ట్ క్లిప్ హ్యాంగర్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ ఏమవుతుందనే ఎక్సైట్మెంట్ ఇస్తూ ఎండ్ చేశారు. అలానే సిరీస్ లో బోల్డ్ సీన్స్ ఏం ఉండవు, బట్ ఫౌల్ లాంగ్వేజ్ మాత్రం గట్టిగా ఉంటుంది. ఫ్యామిలీతో చూసే వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్. క్యాస్ట్ ఫీలింగ్ అండ్ హానర్ కిల్లింగ్స్ మీద చాలానే మూవీస్ వచ్చాయి. మనకి అందులో గౌరవం, ఒక్కడినే, శ్రీదేవి సోడా సెంటర్ అండ్ రీసెంట్ గా శౌర్య అండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అన్ని మూవీస్ ఇదే మెయిన్ ప్లాట్ గా తీసుకున్నారు. బట్ రిజల్ట్ మాత్రం నెగిటివ్ గానే వచ్చింది. ఈ మూవీస్ అన్ని మరీ ప్రీచీ వేలో ఉండటం వల్ల అనుకున్న సక్సెస్ అవ్వలేదు. ఈ సిరీస్ ప్రీచీ వేలో కాకుండా గ్రిప్పింగ్ గా ఉండటం మనకి ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఇంకా స్టోరీ ప్లాట్ ఏంటంటే క్యాస్ట్ పిచ్చి ఉన్న ఫ్యామిలీని ఎదిరించి పెళ్లి చేసుకున్న డాలీ అండ్ సుధీర్ అనుకోకుండా ఒక మిడ్ నైట్ జర్నీలో డాలీ బావ అయిన చందుని చంపేస్తాడు. ఆ డెడ్ బాడీని ఎవరికి అనుమానం రాకుండా ఎలా దాచారు, ఎలా తప్పించుకున్నారు, అసలు చందుకి నాగబాబు అలియాస్ రామయ్యకి సంబంధం ఏంటి, లాస్ట్ కి ఏమైంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. పరువు అనే టైటిల్ వినగానే మనకి క్యాస్ట్ మర్డర్సే గుర్తొస్తాయి. ఈ సిరీస్ లో కూడా అదే ఉంది, కానీ అదే మెయిన్ పాయింట్ గా తీసుకోలేదు. ఆ డెడ్ బాడీని ఏం చేశారు, ఎలా దాచారు అనేది ఈ మర్డర్స్ కన్నా ఎక్కువ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ 3 episodes ఎవ్రీ సీన్ మనల్ని ఎంగేజ్ చేస్తుంది. సిరీస్ లో చాలా సబ్ ప్లాట్స్ ప్యారల్ గా రన్ అవుతూ ఉంటాయి. అలానే పరువు హత్య అనేది ఒక సబ్ ప్లాట్ గా పెట్టారు. స్టోరీ నాన్ లీనియర్ వేలో పాస్ట్ అండ్ ప్రెసెంట్ స్విచ్ అవుతూ ఉంటుంది. బట్ ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చాలా నీట్ గా ప్రెసెంట్ చేశారు. కొంచెం స్లోగా స్టార్ట్ అయినా కూడా చందు మర్డర్ తర్వాత సిరీస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మెయిన్ గా సస్పెన్స్, ఆ టెన్స్ ఎలిమెంట్స్ ని చాలా గ్రిప్పింగ్ గా ప్రెసెంట్ చేశారు. స్టోరీలో సబ్ ప్లాట్స్ అండ్ ఎక్కువ క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. నాకెందుకు అన్ని క్యారెక్టర్స్ అవసరం లేదనిపించింది. ఒక పక్క డెడ్ బాడీ, ఒక పక్క పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్, అలానే ఫ్యామిలీలో జరిగే ఇంటెన్స్ డ్రామాని కూడా బానే చూపించారు. ఫస్ట్ 3 episodes తర్వాత సిరీస్ గ్రాడ్యువల్ గా స్లో అవుతుంది. కొంచెం స్ట్రెచ్ చేసిన ఫీల్ అయితే వచ్చింది. 5 episodes అయిపోయేదానికి 8 episodes వరకు లాగారు. మెయిన్ గా నివేత అండ్ నరేష్ అగత్సా రోల్స్ మనకి ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. అలానే నాగబాబు రోల్ కూడా నెగిటివ్ షేడ్స్ లో బానే ప్రెజెంట్ చేశారు. ఈ ముగ్గురు క్యారెక్టర్స్ కాకుండా చందు గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేసిన ప్రణీత పట్నాయక్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. 3 సబ్ ప్లాట్స్ ని డిఫరెంట్ ప్రయారిటీస్ అండ్ ఐడియాలజీస్ తో తీయడం ఈ సిరీస్ కి ప్లస్ పాయింట్ అనొచ్చు. ఫస్ట్ 3 episodes ఒక హైలో వెళ్తే నెక్స్ట్ 3 episodes డ్రామాకి ఎక్కువ ఇంపార్టెన్స్ గా వెళ్తాయి. లాస్ట్ 2 episodes మళ్ళీ పికప్ అవుతాయి. మెయిన్ గా డ్రామా అండ్ కొన్ని ట్విస్ట్ ని సూపర్ గా బ్యాలెన్స్ చేశారు. పెర్ఫార్మెన్స్ వైజ్ ఎవరి క్యారెక్టర్ లో వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. మెయిన్ గా నివేత అండ్ నరేష్ అగత్సా సటిల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాగబాబు 10 బెస్ట్ ఇచ్చారు. మ్యూజిక్ బాగుంది. స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ ఎక్కువ బోర్ కొట్టకుండా బానే రాసుకున్నారు. ఓవరాల్ గా నా వరకు సిరీస్ బానే ఉందనిపించింది. ఈజీగా రీసెంట్ టైమ్స్ లో బింజ్ వాచ్ చేసే వెబ్ సిరీస్ అనొచ్చు. నేనైతే రికమెండ్ చేస్తాను. ఇంకా ఈ వెబ్ సిరీస్ పై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మా ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.